రైట్, మీరు చూస్తూనే ఉన్నారు. గౌతమ్ అదానీ రిచెస్ట్ మ్యాన్ మన ఇప్పుడు కంట్రీలో అనతి కాలంలోనే పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. చూస్తే ఫస్ట్ టైం హిండెన్స్బర్గ్ కంటే కూడా ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరంగా అమెరికాలో కేసు అవ్వడం ఏంది అని చెప్పేసి ఉంది. అంటే ఎక్కడి దాకా వెళ్తుండొచ్చు, అసలు ఏంటి, ఎవరెవరు సహకరించుండొచ్చు, ఎటువంటి రాజకీయ మలుపులు తీసుకోవాలి ఉన్నాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ తీసుకుంటే అదానీ గ్రూప్ హౌ ద వరల్డ్ థర్డ్ రిచెస్ట్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ద లార్జెస్ట్ కలోనియల్ కార్పొరేట్ హిస్టరీ. అంటే ఒక అదానీ అనేటోడు ఏ విధంగా చేసిండు స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ అనేది హిడెన్బర్గ్ అనే సంస్థ, రీసెర్చ్ సంస్థ, ఇది ప్రముఖ పేరున్న సంస్థ, దాదాపు 75 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ అదానీ గారు ఏం తప్పు చేయలేదు అనుకోండి, మరి హిడెన్బర్గ్ మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి కదా, వాళ్ళ మీద డిఫమేషన్ కేసులు వేయాలి, సూట్స్ చేయాలి. ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి అదానీకి ఉన్న బ్రాండ్ వాల్యూ మొత్తం పోయేటట్టు షేర్ మార్కెట్ డిఫమేషన్ వేయాలి. మరి ఇంతవరకు అదానీ మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కానీ హిడెన్బర్గ్ మీద ఆరోపణలు ఏం రావట్లేదు, ప్రూవ్ చేసుకున్నది అయితే లేదు, ఏం లేదు. ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులు అనేవి తగ్గిపోతున్నాయి, సహజ వనరులు తరిగిపోతున్న వనరు, జనాభా పెరిగిపోతున్నారు. కాబట్టి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనము ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తులు చేసుకోవాలని సోలార్ మీద వరల్డ్ మొత్తం కూడా ఫోకస్ పెట్టింది. అవును. ఇప్పుడు ఎందుకంటే థర్మల్ కాస్ట్ ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ, ప్లస్ ఇంకా భూమిని బొగ్గు తవ్వడం వల్ల పర్యావరణానికి చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి సోలార్ పవర్ మీద ఆధారపడుతున్నాయి. మన భారతదేశ అవసరాలకు తగినంత సోలార్ ఎనర్జీ లేదు కాబట్టి భారతదేశ ప్రభుత్వం కూడా టాప్ ప్రయారిటీగా ఎనర్జీ సెక్టార్ని తీసుకొని సోలార్ కంపెనీ పెట్టింది భారతదేశంలో. ఈ సోలార్ కంపెనీ ఏంటంటే దానికి స్వయంగా అంత ఉత్పత్తి చేసే శక్తి లేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్వైట్ చేసింది. మరి అదానీ అనేటోడుకున్న యంత్రాంగము శక్తి గొప్పదా, భారతదేశ ప్రభుత్వానికి ఉన్న యంత్రాంగము శక్తి గొప్పదా? ప్రభుత్వానికి బేసిక్గా. అయితే ఈ ప్రభుత్వం మాకు చేత కాదని ఒక ప్రైవేట్ కంపెనీని పిలిస్తే ఆ ప్రైవేట్ కంపెనీ వాడి దగ్గర వాడు అమ్ముకోవాలి కదా. ఇప్పుడు సోలార్ తయారు చేస్తే అమ్ముకోవాలి. ఎవరు కొనాలి? మరి కొనాలంటే స్టేట్ గవర్నమెంట్లలో ఉన్న డిస్కమ్లు కొనాలి. రైట్, అవును. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ దగ్గర ఎందుకు కొనాలి? ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఓపెన్ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉండగలరు. ఇక్కడ ఏమైందంటే మా దగ్గర అదానీ కంపెనీ నుంచి మీరు సోలార్ రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోవడానికి లంచాలు ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ స్కామ్ ఏంటంటే ఈ 4 రాష్ట్రాల్లో దాదాపు సోలార్ ద్వారా 2229 కోట్లు 2029 కోట్లు లంచాలు ఇచ్చిరని అమెరికాలో ఉన్న కోర్టు చెప్తుంది. సెకండ్, వీడు ఏం చేసిండు, ఈ సోలార్ అగ్రిమెంట్ భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఈయనకి ఈ సోలార్ కంపెనీలకి ఇచ్చిన అగ్రిమెంట్ చూపించుకొని, ఎంఓయూ చూపించుకొని అమెరికాకి పోయి అక్కడ ఉన్న అమెరికాలో ఇగో ఈ అదానీ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఇంకో అజూర్ అనే కంపెనీ, ఈ 2-3 ఈ అన్ని నా కంపెనీలు, నాకు 17,000 కోట్ల రూపాయల లాభం రాబోతుంది, మీరు పెట్టుబడి పెట్టండి, ఇంత లాభం వచ్చే కంపెనీలో ఇంత తక్కువ టైంలో పెట్టుబడి పెట్టండి అని అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని, అక్కడ చిన్న చిన్న షేర్లు కొనుక్కున్న వాళ్ళు, ముదుపరులు, వాళ్ళని, భారత పౌర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఉన్న బ్యాంకింగ్ సంస్థల్ని తప్పుదోవ పట్టించి మేము 2029 కోట్లు 2229 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వడం ద్వారా భారతదేశంలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులను మేనేజ్ చేసినామని వాళ్ళకి చెప్పడం వల్ల అక్కడ బయటపడ్డది స్కామ్. అసలు ఇప్పుడు భారతదేశం యొక్క ప్రతిష్ట, భారతదేశం యొక్క పరువు గంగలో కలిసిపోతుంది. మొన్నటిదాకా ఆస్ట్రేలియాలోనే చాలా దేశాల్లో బ్యాన్ చేసిరని, ఆస్ట్రేలియాకి 27,000 కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టిండు అని చెప్పి అక్కడ ఇంటర్నేషనల్ కేసు ఒకటి నడుస్తుంది, దాన్ని మేనేజ్ చేస్తున్నాం. ఈ కేసును కూడా చాలా రోజుల నుంచి నడుస్తుందట, దీన్ని కూడా మేనేజ్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసిరట. ఇది ఇప్పుడు వచ్చిన కేసు కాదు. ఓకే, అంటే యాక్చువల్ మనకి ఇప్పుడు బయటపడ్డది. ఇప్పుడు అది చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. అక్కడ చట్టాలని, అక్కడ లాయర్లని, అక్కడ మేనేజ్ చేయాలని చూస్తే కూడా అక్కడికి ఏంటంటే ఇక్కడలాగా అంత ఈజీగా ఉండదు కదా, చట్టాలు కఠినంగా ఉంటాయి కాబట్టి అక్కడ బయటకు వచ్చింది. అదే భారతదేశంలో అయితే సిబిఐ ఒక కేసు రాలే, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక కేసు రాలే, విజిలెన్స్ ఒక కేసు రాలే, ఐటీ డిపార్ట్మెంట్ ఒక కేసు రాలే. అదానీ అనేటోడు ఇలా మార్కెట్లో దొంగనా కాదా అంటే కామన్ మ్యాన్ కూడా చెప్తారు. మీరు గుజరాత్ పోయి ఎవరినైనా అడగండి, అదానీ అంటే పెద్ద దొంగ అంటారు. అదానీ అంటే నాకు ఒక గుజరాత్లో చెప్పిండు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే అడ్డంగా దేశాన్ని దోచుకునే నీచుడు అని చెప్పారు. అదానీ అంటేనే అడ్డంగా దేశాన్ని దోచుకునే నీచుడు. ప్రజలందరికీ, మామూలు ఆటో డ్రైవర్కి కూడా తెలుసు వీడు పెద్ద దొంగ, వీడికి మోడీ సపోర్ట్ ఉంది, వీడు మొత్తం దేశాన్ని దోచుకుంటున్నాడు అన్నాడు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ అంబానీ మొత్తం సహజ వనరులు అన్ని దోచుకున్నాడు, రాజీవ్ గాంధీ హెల్ప్ చేసిండు, అందుకనే వీడు ఆయిల్ రిగ్ అని అట్లా ప్రపంచ కోటి అని ఉన్నాయి. నువ్వు అలా ఒక మన ఇదేది టాటా, అవును, గోద్రేజ్, బిర్లాల టాటా పేరు చెప్పంగానే ఎవడన్నా దొంగ అంటారా? అనలే, అవునవును, అంత ఈజీగా. ఇన్ఫోసిస్ పేరు చెప్పంగానే ఎవరైనా దొంగ అంటారా? బిర్లా కంపెనీ పేరు చెప్తే ఎవరైనా దొంగ అంటారా? మహేంద్ర కంపెనీ పేరు చెప్తే కామన్ మ్యాన్ కూడా అంటారు. టాటా అనే బ్రాండ్కే వాల్యూ ఉంటుంది. అదే ఒక ఆదాని, అంబానీ అనగానే వీళ్ళు పెద్ద దొంగ కొడుకులు, భిన్నమైన వాదనలు వస్తుంటాయి. డైరెక్ట్ ఓపెన్ గా కామన్ మ్యాన్ అంటారు. ఇప్పుడు మనం నిజం చెప్పుకోవడానికి ఏముంది, ఆదాని అంటే దేశాన్ని దోచుకునేటోడు, మోడీ సపోర్ట్ తోటి ఎదిగిండి అనేది ఓపెన్ సీక్రెట్. అది